హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి ఫిజిక్స్ పేపర్ ఇది. సప్లిమెంట్ ఎగ్జామ్, బెటర్మెంట్ ఎగ్జామ్ ఫిజిక్స్ పేపర్ ఇది. పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 9 మార్క్స్ అని చెప్పేసి 1 మార్క్ నుంచి జరుగుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్స్ క్లియర్గా అర్థం చేస్తే ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. క్లియర్గా అర్థం చేస్తే ఎగ్జామ్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వస్తుంది 9 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ నుంచి జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకోండి. అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ అన్ని ఫాలో చేసుకుని క్లియర్ చెక్ చేసుకుని ప్రతి క్వశ్చన్ ఫాలో చేసుకుని క్లియర్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ 14 to 28 మార్క్స్ అని చెప్పేసి టూ మార్క్స్ క్వశ్చన్స్ చెప్తుంది. ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్ని ఫాలో చేసుకుని క్లియర్ చెక్ చేసుకోండి. క్లియర్గా అర్థం చేసుకుని ఎగ్జామ్ క్వశ్చన్స్ ఫాలో చేసుకోండి. నెక్స్ట్ 8 4 32 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. మన 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా అర్థం చేస్తే కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంలో మెయిన్ క్వశ్చన్స్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అని ఫాలో చేసి ఇక స్టేట్మెంట్స్ యాజ్ వెల్ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెరిమెంట్స్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. మన యూజ్ చేసే పేపర్స్లో క్లియర్గా చెక్ చేసుకుని 1-2 సార్లు పేపర్స్ అనేది ఫాలో చేసుకోవడానికి. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్లో 2 into 8 = 16 మార్క్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 మార్క్ క్వశ్చన్లో మనం యూజ్ చేస్తే డిఫరెన్స్ బిట్వీన్ అని చెప్పేసి కైంటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. దానికి ఒక స్టేట్మెంట్ ప్రూవ్ దట్ ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ ఆ తర్వాత ప్రాబ్లం కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రాబ్లం మొత్తం అంతకాలం కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తున్నాము. నెక్స్ట్ అదర్వైజ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పెరిమెంట్ ప్రకారంగా దానికి సెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ సింపుల్ పండియడం కూడా సేమ్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ షో దట్ ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరిగింది ప్రాబ్లం కింద. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. క్లియర్ చెక్ చేసుకుంటే ఇటువంటి టైప్ ఆఫ్ అడుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అర్థం చేసుకుంటే కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.